దేశంలోనే తొలిసారిగా భూ రికార్డులు ఆన్లైన్లో ఎంటర్ కాబోతున్నాయి. భూభారతి ప్రాజెక్టుతో ప్రభుత్వ రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖల డీటెయిల్స్ రికార్డు నమోదు కానున్నాయి. మొదటగా పైలట్ ప్రాజెక్టుగా ఇందూరు జిల్లాను ఎంపిక చేసింది సర్కార్. భూముల సర్వేపై ఫోకస్ పెట్టింది సర్కార్. రాష్ట్రంలో ఉన్న భూములను ఆన్లైన్ లోకి తీసుకొచ్చేందుకు కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వం ఆగిపోయిన భూభారతి ప్రాజెక్టును మళ్లీ లాంచ్ చేసింది. ఈ ప్రాజెక్టుతో పక్కాగా సర్వే నంబర్ ఏర్పాటు చేయడంతో పాటు పారదర్శకంగా ల్యాండ్ రికార్డులను నమోదు చేయనుంది. దీనికోసం పైలట్ ప్రాజెక్టుగా నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని ఆరేపల్లిని ఎంపిక చేసింది. ఇప్పటికే ఉన్నతాధికారులు ఆరేపల్లిలో సందర్శించారు. ప్రణాళిక ప్రకారం జిల్లాలోని అన్ని గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి ల్యాండ్ రికార్డులు భూభారతి ప్రాజెక్టులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వచ్చే ఏడాది మార్చి వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల భూముల వివరాలు నమోదు చేసేలా ప్లాన్ చేస్తున్నారు. దీనికి ఏరియల్ సర్వేతో హద్దులు నిర్ణయించే అవకాశం ఉందంటున్నారు అధికారులు. గత ప్రభుత్వాల ఏరియల్ సర్వేతో ల్యాండ్ పార్సిల్ మ్యాప్ ను రూపొందించారు. కానీ కొన్ని కారణాలతో ఇది మధ్యలోనే ఆగిపోయింది. సంబంధించిన అక్షరాలన్నీ కూడా పర్ఫెక్ట్గా వచ్చినాయి. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి వాళ్ళు హర్షం వ్యక్తం చేశారు. ఈ చిన్న గ్రామంలో ఇంప్లిమెంట్ చేసి సాధక బాధకాలు ఒకసారి స్టడీ చేసి జిల్లా మొత్తం ఇంప్లిమెంట్ చేసే ఆలోచనతో వాళ్ళకు నిర్ణయం తీసుకొని వెళ్ళడం జరిగింది. దానిలో ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నవి అనేది ఒక నోటీసు ద్వారా ఇచ్చి మళ్ళొకసారి గ్రామసభ కండక్ట్ చేసి ఆ నోటీసులన్నీ కూడా యాజ్ పర్ ఆర్ఓఆర్ చట్ట ప్రకారం ఏదైతే రెవెన్యూ ప్రకారం ఉందో దాని చట్ట ప్రకారం ఒక ప్రొసీడింగ్స్ ఇచ్చి ఆ పాత సర్వే నెంబర్ల దానిలో కొత్త సర్వే నెంబర్లు ఇచ్చే విధానాన్ని ప్రవేశపెట్టమని చెప్పడం వాళ్ళు జరిగింది. తెలంగాణ ప్రభుత్వం చొరవతో అడ్డంకులు అన్ని తొలగిపోవడంతో ఈ ప్రాజెక్టుకు మళ్లీ జీవం పోసినట్లయింది. సీనియర్ రెవెన్యూ అధికారులతో ఈ ప్రాజెక్టు అమలుకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో డిచ్పల్లి మండలం ఆరేపల్లి నుంచి శ్రీకారం చుట్టనున్నారు అధికారులు. ఇప్పటికే ఏరియల్ సర్వేతో సేకరించిన జియోగ్రఫీ మ్యాప్ తో ఇక నుంచి ఆన్లైన్ లో ఎవరి భూమి ఎంత ఉందో తెలిసిపోనుంది.